తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ పెండింగ్ డిఎల్పై అసెంబ్లీలో చర్చ. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సిన డిఎన్ఎస్ అలవెన్స్లో పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పెండింగ్ డిఎల్పై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చ అయితే జరిగింది. మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉండగా 1 డిఏ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. మిగిలిన 4 డిఏల విషయమై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీసింది. ఉద్యోగులకు డిఏలు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించింది. అసెంబ్లీలో బుధవారం జరిగిన సమావేశాల చర్చలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ గారు ఇరుకున పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. బకాయి పడిన 4 డిఏలు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కూడా 6 నెలలు ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచిన ఇవ్వలేదని గుర్తు చేశారు. వెంటనే వేతన సంఘం కూడా అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అన్లిమిటెడ్గా చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యులు హరీష్ రావు కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల కోరిక మేరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య పథకంపై నిర్ణయం తీసుకున్నాం. నియమ నిబంధనలు కూడా రూపకల్పన చేశాం. వాటిని అమలు చేయాలని కోరుతున్నా అని హరీష్ రావు తెలిపారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ కూడా పరిష్కరించాలని కోరుతున్నామని మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలను అసెంబ్లీలో హరీష్ రావు ప్రస్తావించారు. ఉద్యోగ సమస్యలపై బీఆర్ఎస్ దృష్టి. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారు అంటూ హరీష్ రావు గతంలో వేరే సభలో ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి అయితే సారించింది. రేవంత్ రెడ్డి చెప్పిన మోసకారి మాటలను నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇప్పుడు దగ్గపడ్డారని గులాబీ పార్టీ ఆరోపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుందని గుర్తు చేసింది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఏది ఏమైనా తమ పెండింగ్ డిఏలు పీఆర్సీపై అసెంబ్లీలో చర్చ జరగడంతో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు హర్షిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో తమ సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.